వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంక్రీట్ మిల్లర్లను ఆర్డీఓలు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం చేపించేలా ఆదేశాలుంటాయి అన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి హెల్మెట్ అందిస్తానన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. 150 మంది పోలీసుల పరిరక్షణలో జాతీయ రహదారిపై నియంత్రణ చర్యలు చేపడుతున్నట్టు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్. ఎస్ఆర్ ఫ్రెండ్స్ స్కూల్లో ముగ్గులతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. మహమ్మద్ షర్ఫుద్దీన్ అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మోదిగాల రమేష్ గౌడ్. విద్యార్థుల సౌకర్యార్థం ఈఎల్వి ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీటి వసతి కల్పించిన చైర్మన్ ఈఎల్వి భాస్కర్. పని హక్కుపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలి. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చక్కిలం రాజేశ్వరరావు. సూర్యాపేటలోని జయ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. వాగ్దేవి స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఐరిస్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంక్రీట్ మిల్లర్లను ఆర్డీఓలు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం చేపించేలా బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడల మంత్రివర్యులు వాకిటి శ్రీహరి కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్కు హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంక్రీట్ మిల్లర్లను ఆర్డీఓలు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వము చేపించేలా బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడల మంత్రివర్యులు వాకిటి శ్రీహరి కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్కు హామీ ఇచ్చారు. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శంషాబాద్ బేగమ్స్ ఫంక్షన్ హాల్లో క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వాకిటి శ్రీహరి, విశిష్ట అతిథిగా ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించడంతో పాటు ఇటీవల అకాల మరణం పొందిన 2 మిల్లర్ మిత్రుల కుటుంబాలకు 1,00,000 చొప్పున ఆర్థిక సహకారాన్ని అసోసియేషన్ తరఫున అందజేసిన చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు లేబర్ కార్డులను, అసోసియేషన్ ఐడి కార్డులను పంపిణీ చేశారు. మంత్రి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంక్రీట్ మిల్లర్ల విషయంలో స్పష్టమైన జీవో ఇప్పించడమే కాకుండా పోలీసులు, ఆర్డీఓలు వారి నుంచి వేధింపులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వలస వచ్చే 40 ఏళ్లుగా హైదరాబాద్ నగరాభివృద్ధిలో మా శ్రమ ఎంతో ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీ పైకప్పులో లీకేజీలు ఏర్పడితే సున్నపు మెటీరియల్ని స్లాబ్పై వేసి దాన్ని పటిష్టం చేయడంలో మా మిల్లర్ల పాత్ర ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే చొరవ చూపు బిల్లర్ల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని వారు ప్రత్యేక విజ్ఞాపనలను, వినతి పత్రాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నందా కిషోర్ గుప్తా, కాంక్రీట్ మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి గోపాల్, కోశాధికారి శ్రీను యాదవ్, ఉపాధ్యక్షులు సుల్తాన్ నాయుడు, సలహాదారులు వీరయ్య, మాధవరెడ్డి, అంచం రాములు, తిరుపతయ్య, వై శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భరత్ కుమార్, తసౌండ్ అధ్యక్షులు శాంతన్న, ప్రధాన కార్యదర్శి మహాలింగం, ఈస్ట్ జోన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి శ్రీరాములు, నార్త్ జోన్ అధ్యక్షులు జనార్దన్, కార్యదర్శి సతీష్, వెస్ట్ జోన్ అధ్యక్షులు రాములు యాదవ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్లతో పాటు గ్రేట్ హైదరాబాద్ పరిధిలోని కాంక్రీట్ మిల్లర్ లేబర్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏది ఉండదు కానీ ఏదో ఒకటి చేసి ఒక్క చేసి రోడ్ల మీద మాత్రం తిరిగినట్టే. కాబట్టి ఇప్పుడు మన మంత్రి గారు విన్నవించుకున్నది ఏంటంటే, ఇప్పుడు రోజశేఖర్ అప్పుడు ఉన్నప్పుడు మా దురదృష్టం ఏంటంటే అప్పుడు అన్నీ ఉంటే ఇంకా 4 రోజులు ఉంటే మాకు పనులు చేసి పెట్టిపోయేది. మా కర్మకొద్ది ఆయన తీసేసారు, మధ్యలో తీసేసే వరకు ఈ క్యాలెండర్లో మీరు చేసిన ప్రతి కార్యక్రమానికి సంబంధించి సేవా కార్యక్రమం, మా అసోసియేషన్ తరఫున చేసిన సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహకారాలు ప్రతి ఫోటో కూడా అందులో ఉంటుంది. సో అవన్నీ కూడా మేము గత దశాబ్ద కాలంగా పడుతున్న కష్టాలకు గాను ఈ క్యాలెండర్ ప్రతిరూపంగా ఉంటుంది కదా. వచ్చి 50 సంవత్సరాల క్రితం మా తండ్రులు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి సమస్యలు చెప్పడం జరిగింది. దాని తర్వాత సమస్యలు ఎక్కువైన తప్ప తక్కువ కాలేదు. మాకు జీవో రద్దు చేసే విషయంలో అప్పుడున్న రోసయ్య గారు సపోర్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు మాకు అండగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రివర్యులు మా అన్న వాటికి శ్రీహరణ గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు గణేష్ భాయ్ గారికి, మిగతా పెద్దలకు అందరికీ హృదయపూర్వక మిల్లర్ అన్నల తరఫున మీకు మా వందనాలు, అభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న సత్కారం ఉంది మీకు, చిన్న మరి ఎంతో మీటింగ్ సక్సెస్ఫుల్ గా మనకు విజయవంతం చేశారు. మనగా ఎవరు కూడా తొందరపడకుండా ఎవరు మరి ఈ మీటింగ్ విజయవంతంగా చేయాలని మీకు అందరినీ పేరు పేరు తెలియజేసుకుంటూ, అలాగే నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి సమస్య, ట్రాఫిక్ సమస్య అయితే మన తన దగ్గర ఒక 10,000 రూపాయలు ఆదాయం వస్తుందంటే కూలీలకు కూలీగా మిగిలేది ఈ ఆటో వాళ్ళకు, ట్రాఫిక్ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా పరిస్థితి చాలా తీవ్ర స్థితిలో పడిపోయింది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మొదటి నుంచి అడక్ కమిటీ చైర్మన్ గా ఉంటూ మనకున్న సమస్యలను ఇప్పటి వరకు 20 నుంచి 30 పోలీస్ స్టేషన్లో ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యలను పరిష్కరిస్తున్న మన రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రెజరర్ శ్రీను యాదవ్ గారు ఇటీవల అన్న సర్పంచ్ గా గెలిచారు, ఘన విజయం సాధించారు. అన్న కూడా స్వాగతం, సుస్వాగతం. మనమందరం కూడా ఒక ఇన్సూరెన్స్ 30 ఏళ్ళ నుంచి మీ అందరితో చాలా పరిచయం. ఈ కష్టాలు ఏ విధంగా ఉందో మనకు కూడా బాగా అనుభవం తెలుసు. చాలా మంది కొంతమంది టైమింగ్ చెక్ అయినప్పుడు రోడ్డు మీద ఇబ్బందులు వస్తుంటాయి. ఇబ్బందులు వచ్చాడు మన వాళ్ళంతా కూడా ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకు కూడా కొంచెం అభినందించాలి. మనం ఎప్పుడు చెప్పినా కొంతమంది మనకు ఇబ్బంది లేకుండా కూడా ఇంటించిన 15 రోజులు కూడా ఉన్నాయి మనం. అలాంటి టైం కూడా మా వాళ్ళు పేదవాళ్ళయ్యా, వాళ్ళు సంపాదించిన 2,000, 3,000 రూపాయలు
చాలా నా సిబ్బంది అంటే వాళ్ళు కూడా కనుకరించి ఇచ్చినారు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు మన మంత్రి వాళ్ళు వచ్చినారు, ప్రభుత్వంలో ఉన్నారు, మనకి ఏ విధంగా టైమింగ్ తీసుకోవాలి, ఎప్పుడైనా 15 నిమిషాలు అయినా ఇబ్బంది పెట్టద్దని డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని ఏదైనా ఒక ఆఫీస్తామని చేపిస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా పెద్దలు కమిటీ అదేవిధంగా ఇటీవల మన పవన్ కుమార్ అని బిఎల్ఈడిలో మల్లేష్ గారు అన్న చాలా సీనియర్, ఇందాక చెప్పినట్టు శాంతన గారితో పాటు ఆయన సోదరుడు. దయచేసి ఇక్కడికి వస్తే మీకు మేము మొదటి నుంచి ఇచ్చిన హామీ ప్రకారం ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని అందజేస్తాం. అదేవిధంగా హైదరాబాద్ చంద్రయ్య గారు రాజు కుటుంబం మిల్లర్స్ అసోసియేషన్స్ ద్వారా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని, అదే మాదిరిగా మిల్లర్ అసోసియేషన్ తర్వాత ఈరోజు జరిగేటువంటి వాళ్ళకి సహకారం చేసే విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా వాళ్ళ జీవన విధానం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారి దగ్గర సమయం తీసుకొని మాట్లాడి ఈ మిల్లర్లకు ఏవైతే ట్రాక్టర్ కట్టి తీసుకుపోయే విధానంలో వాళ్ళకి ఫైన్లు పడి మా జీవితం అంతా అక్కడనే పోతూ అంటా ఉన్నారు. ఈ సమస్యకు మంచి పరిష్కారం ఆలోచన చేసి ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు నిర్మించిన నిర్మాణాలను మనమంతా కూడా జీవనం గడుపుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. బండి నడిపేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణం చేయాలని మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో త్వరలో ప్రతి ఇంటికి ఒక హెల్మెట్ పంపిణీ చేస్తానని లక్ష్మారెడ్డి ప్రకటించారు. బండి నడిపేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణం చేయాలని మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో త్వరలో ప్రతి ఇంటికి ఒక హెల్మెట్ పంపిణీ చేస్తానని లక్ష్మారెడ్డి ప్రకటించారు. నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నో హెల్మెట్ నో పెట్రోల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఎస్పీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడుగా అన్నగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను రాలేదని ఎవరు బాధపడద్దు. ప్రతి ఇంటికి శివరాత్రి కల్లా మీ ఇంట్లో హెల్మెట్ ఇచ్చే బాధ్యత రాదు. దయచేసి మీరు అందరూ సహకరించాలా. ఒక్క చెప్పేది ఎన్నిసార్లు ఒకే ఒక్క చెప్పు. అందరూ హెల్మెట్ చూపించాలా? ఓకే ఓకే ఓకే, అందరూ హెల్మెట్ పెట్టుకోండి. బాబా హెల్మెట్ కూర్చోండి, తమ్ముడు కూర్చోండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల నియంత్రణ,
150 మంది పోలీసుల పరిరక్షణలో జాతీయ రహదారిపై నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజాను వాహనాల రద్దీని ఆయన పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల నియంత్రణ 150 మంది పోలీసుల పరిరక్షణలో జాతీయ రహదారిపై నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ పతంగి టోల్ ప్లాజాను వాహనాల రద్దీని ఆయన పరిశీలించాడు. టోల్ ప్లాజా సిబ్బందితో వాహనాల సరళిని తెలుసుకున్నాడు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ దృష్ట్యా 150 మంది పోలీసులతో 75 మంది పోలీసులకు ఒక షిఫ్టులను ఏర్పాటు చేసి వారిగా షిఫ్టుల వైజ్గా రహదారిపై ట్రాఫిక్ కంట్రోల్ను ఉంచామని చెప్పారు. ప్రయాణికులు సైతం హెల్మెట్ ధరించి దూర ప్రయాణాలకు వెళ్లాల్సిందిగా సంక్రాంతిని శుభప్రదంగా జరుపుకోవాలని తెలిపారు. कनेक्ट చేసుకోండి. ఏ హ్యాండిల్ लेके आओ. हैंडल लेके आओ. पकड़ दे देख ले. So as we all know, the Sankranti festival is coming and there is a long holiday, almost 7 to 8 days holidays there, schools are closed. So working class people as well as people living in the cities, they are moving to their native places. So as experienced from the last years that the highway, we experience a heavy rush of the vehicle, and the toll plaza is here, Panthangi toll. So we have seen that long queues of vehicle, they have been formed here, and they create a lot of problem for public who is going to celebrate the festival in their villages. So for that this year we have deployed around 150 people from police staff, including law and order and traffic component. So they will be helping people in clearing the traffic, as well as we have also coordinated with the toll management. They have deployed extra staff, as well as they have opened extra lanes for before Sankranti people going from Hyderabad towards Khammam, Vijayawada. So they have opened a few extra lanes. Then they have also deployed those handheld scanners, so that people do not need to wait long in the queues, and the vehicle queue is not very long. So we have made all the arrangements, and we make sure that the Sankranti is a happy Sankranti for all, and we just request all the people who are driving and moving to their villages, to their native places to celebrate the festival, to drive safely, so that it's a good event for everyone. Thank you. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఎస్ఆర్ స్కూల్లో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి నల్గొండ డిఏఈఓ దస్టు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఎస్ఆర్ స్కూల్లో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి నల్గొండ డిఏఈఓ దస్టు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగింటి సాంప్రదాయాలకు ప్రతిరూపమైన ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రంగులతో మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ముగ్గులను వేయడం సంతోషదాయకమని తెలిపారు.
ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి సిహెచ్ అనుష 1500, ద్వితీయ బహుమతి 1000 రూపాయలు శ్వేత, తృతీయ బహుమతి 500 అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ స్కూల్ సూపరింటెండెంట్ సతీష్, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ రూపా, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రఘునాథపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 26వ రోజు శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుపావై సేవాకాలం, శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రతపర్వం, మార్గాలి, పశురాల పఠనం, శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు, ప్రత్యేక పూజలు వైష్ణవ సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 26వ రోజు శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుపావై సేవకాలం, శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రతపర్వం, మార్గాలి, పశురాల పఠనం, శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు, ప్రత్యేక పూజలు వైష్ణవ సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తిరుపావై సేవాకాలం కార్యక్రమం మహిళల మంగళ హారతులతో, భక్తుల గోవింద నామస్మరణలతో, హరే రామ సంకీర్తన భజనలతో పాశురాల పఠనం చేస్తున్నారు. అనంతరం భక్తుల గోత్రనామాలతో అర్చనలు, శ్రీ స్వామివారికి అమ్మవార్లకు విజ్ఞాపన చేస్తూ భక్తుల కోరికలు సంకల్పాలు నెరవేరాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి సేవలో తరించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ రేపు ఆదివారం తిరుపావై 27వ విశేష పాశురం సందర్భంగా ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారిని ఆలయంలో ప్రత్యేక వేదికపై శేష వాహనంపై వేంచేపు చేసి శ్రీ స్వామివారి ప్రత్యేక వేదిక ముందు శ్రీ స్వామివారి తిరునామం అలంకరణతో 108 గంగాలలో కుడారై ప్రసాదం నివేదన సమర్పణ, అష్టోత్తర పూజ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అనంతరం భక్తులకు కుడారై ప్రసాదంతో పాటు మరో 4 ప్రసాదాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామి వారి అనుగ్రహంకు పాత్రులు కావాల్సిందిగా ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.
జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్తులారా, ధనుర్మాస వ్రత దీక్షలో ధనుర్మాస ఆరంభాది ఆశాంతం వరకు మధ్యలో ఉండేటువంటి 27వ పాశురం కూడారై. దీన్ని కూడారై తిన్నక్షత్రం అంటారు. ఈ కూడారై 30 పాసురాలలో విశేషమైనటువంటి పాసురం ఇది. గోపికలందరూ కూడా వచ్చేసి ఆ కృష్ణ పరమాత్మనికి పాయసం తయారు చేసుకొని వచ్చేసి ఆ పాయసాన్ని స్వామివారి చేతిలో పోస్తే ఆ పాయసం అంతా కూడా ఆ స్వామివారి చేతి నుంచి మోచేతి నుంచి కిందికి గారుతుంటే ఆ పాయసాన్ని గోపికలందరూ కూడా స్వీకరించారు. ఇది కూడారి యొక్క విశిష్టత. తర్వాత రేపు మన ఈ రఘునాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 గంగాళాలతో స్వామివారి తిరునామం వేసి ఆ తిరునామం పైన ఈ గంగాళాలు పెట్టి చక్కగా స్వామివారికి అష్టోత్తరం చేసి మంగళాశాసనం అయిన తర్వాత ఈ ప్రసాదం అందరికీ పంచబడుతుంది. ఈ విషయం గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల 19వ వార్డుకు చెందిన మహమ్మద్ షర్బుద్దీన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మోదిగాల రమేష్ గౌడ్ పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల 19వ వార్డుకు చెందిన మహమ్మద్ షర్బుద్దీన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మోగిదాల రమేష్ గౌడ్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, కాలనీ వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ను నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందం కళాశాలలో నీటి ఎద్దడి సమస్య ఉందని, తమకు నీటి సౌకర్యం కల్పించడానికి బోరు వేయించి మోటారు సహాయంతో కళాశాలలో నీటి సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ను నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందం కళాశాలలో నీటి ఎద్దడి సమస్య ఉందని, తమకు నీటి సౌకర్యం కల్పించడానికి బోరు వేయించి మోటార్ సాయంతో కళాశాలలో నీటి సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. విద్యార్థుల కోరిక మేరకు శనివారం ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ ఆదేశానుసారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోరు వేయడం జరిగింది. పేద విద్యార్థుల సౌకర్యార్థం మంచి మనసుతో బోరు వేయడం వలన భూగర్భ జలాలు అధికంగా భూమి నుండి వెలువడ్డాయి. త్వరలోనే బోరుకు మోటారును బిగించి కళాశాలలో విద్యార్థులకు ఉపయోగంలోకి తీసుకొస్తానని ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లోనే బోరు వేయడంతో విద్యార్థులు, కళాశాల అధ్యాపకుల బృందం మరియు కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ మరియు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు తల్లోజు ప్రవీణ్చారి, దామెర సహదేవ్, పానగంటి మహేష్, లింగోటం, నలిమెల నరేష్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సకంగా చదవకపోతే తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఎస్పెషల్లీ మన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతాలు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు తమ్మి అంటే, ఏదో కార్ నడుపుతున్నా, బైక్ నడుపుతున్నా, ఏది ర్యాపిడో లేకపోతే ఏదో పని చేస్తున్నామంటారు. ఎస్పెషల్లీ తెలంగాణలో నల్గొండ జిల్లాలో
ఇది ఎక్కువ ఉంది. కానీ మీకు ఇట్లాంటి అధ్యాపకులు దొరికి వాళ్ళు 85%, 90% తీసుకురావడము, మీ స్టూడెంట్స్ భవిష్యత్తు కోసము ఈ దాదాల దగ్గరికి వెళ్ళి మీకోసం రిక్వెస్ట్ చేయడము, ఎవరుంటారు చెప్పండి? ఉంటారా అట్లా ఎవరన్నా? మీ అమ్మ నాయన కన్నా ఎక్కువ వేస్తారా వేస్తలేరా మీకోసం? ఇప్పుడు నన్ను పిలిపించారంటే మీకు ఇవన్నీ ఇప్పిస్తున్నారంటే వాళ్ళకే కదా, వాళ్ళు గొప్ప కదా. కాబట్టి లైఫ్లో మీరు బాగుపడాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు. ఫస్ట్ వాళ్ళని గౌరవించండి. నెక్స్ట్ మీ అధ్యాపకులే మళ్ళీ మన దేవుళ్ళు. ఈ ఇద్దరిని మీరు ఎవరైతే లైఫ్లో గుర్తుపెట్టుకుంటారో మీ జీవితం ఎక్కడికి పోయినా 7 సార్లు కింద పడ్డా నువ్వు 8వ సార్లు లేచి నిలబడతావు. అర్థమైందా? నువ్వు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం నీ పైన అట్లుంటుంది. అల్లరి అయితే చేయాలి ఖచ్చితంగా, అల్లరి చేయకుంటే కాలేజే కాదు. వాళ్ళతో తిట్లు పడాలి, కొట్టించుకోవాలి, అన్నీ అవుతాయి, కానీ చదవాలి మళ్ళీ. ఏం తమ్ముళ్ళు? కాబట్టి మీరు నెక్స్ట్ ఏమన్నా స్పోర్ట్స్ కావాలన్నా స్పోర్ట్స్ సంబంధించిన కిట్స్ కానీ మీకు మంచి బుక్స్ పంపిస్తాను. మీకు ఒక మోటివేషన్ ప్రతిసారి నేను చెప్పలేను కదా, కానీ మీరు పిలిచిన ప్రతిసారి మీ కాలేజీకి వస్తా. మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి, వస్తా. కానీ మంచి బుక్స్ నేను ఆల్మోస్ట్ మా వాళ్ళు మొన్న బుక్ ఫేర్ జరుగుతుంటే మా తమ్ముళ్ళు కొనుక్కొచ్చారు. మంచి ఒక దగ్గర 2 రోజులు మా నాగరాజు ప్రతి బుక్ స్టాల్కి వెళ్ళి తిరిగి కొనుక్కొచ్చాడు. అర్థమవుతుందా? కానీ లైఫ్లో ఒక విజన్ ఉండాలి, సాధించాలన్న ఏమైనా తపన ఉండాలి. నీ సంకల్పం గొప్పదైతే సాధించడానికి ఏది కానీ అసాధ్యమైనది ఏమీ లేదు. లైఫ్లో నథింగ్ ఇంపాసిబుల్. అర్థమైందా? మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మాకు అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, ఇప్పటికీ ఇంగ్లీష్తో చచ్చి బతుంటాము. కానీ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ అన్న గారిని కళాశాల అధ్యాపకులు మరియు ప్రిన్సిపాల్ గారు మరియు విద్యార్థులు అడిగిన సూచన మేరకు నిన్న ఏదైతే అడిగిరో బోరు కావాలి సార్, మాకు వాటర్ ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ హామీని ఏమైతే నిన్న హామీ ఇచ్చిండో ఈఎల్వి భాస్కర్ అన్న గారు తక్షణమే 24 గంటలలోనే హామీని నెరవేర్చి విద్యార్థుల ఈ యొక్క వాటర్ సమస్యను తీర్చడం జరిగింది. దానికి గాను మరియు ఈ యొక్క నాంపల్లి ప్రజానికం తరపున మరియు విద్యార్థుల తరపున కళాశాల తరపున మరియు ఈఎల్వి ఫౌండేషన్ సభ్యుల తరపున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే బండి ఈఎల్వి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం నిరుపేదల ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి కల్పన లక్ష్యంగా నిన్న అన్నగారు మన ప్రభుత్వ కళాశాలకు రావడం జరిగింది. మన ఈఎల్వి భాస్కర్ అన్న మాట ఇచ్చిన 24 గంటల్లోనే మాకు బోరు వేయడం జరిగింది. అన్న మాకు ఇట్లా బాక్స్ కావాలి అంటే కాలేజ్కి వచ్చి బాక్సులు కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి. ముఖ్యమైనది వాటరు, నీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి సాధించి మాట ఇచ్చిన 24 గంటల లోపే ఈ పనిని పూర్తి చేసినందుకు నాంపల్లి టీం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్స్ అన్న. నిన్న నాంపల్లి మండలానికి విచ్చేసిన ఈఎల్వి భాస్కర్ అన్న గారు విద్యార్థి సమ్మేళనానికి వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్న పలు సమస్యలని అడిగి తెలుసుకొని ప్రిన్సిపాల్ అడిగితే మాకు స్కూల్కి వాటర్ సమస్య ఉంది అంటే 24 గంటల్లో బోర్ వేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
ప్రధాని మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి జీరాంజీ 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చక్లం రాజేశ్వరరావు అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి జీరాంజీ 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలని డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చక్లం రాజేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ స్వతంత్ర పోరాటంలో అహింసా మార్గంలో పోరాటం చేసి సత్యాగ్రహమే ఆయుధంగా బ్రిటిష్ పాలనపై పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుండి తొలగించి విజీ రామ్జీ అనే కొత్త పేరు పెట్టడమే కాకుండా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దెబ్బతీసే విధంగా చేస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆయన అన్నారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా, గ్రామీణ కూలీలు పట్టణాలకు వలసపోయే విధంగా కేంద్ర పథకంలో మార్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, పీసీసీ ఆదేశాల మేరకు జనవరి 20 నుంచి మోడీ ప్రభుత్వం యొక్క కుట్రలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, పీసీసీ ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, నల్గొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, డీసీసీ కార్యదర్శి నాగుల వాసు, అక్కినపల్లి జానయ్య, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు పిడమర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ధరావత్ నాగునాయక్, సిరివెల్ల శబరి, సాజిద్, నీడ్స్, రాపర్తి నాగరాజు, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆ కమిటీ ఏదైతే తీర్మానాలు ఇచ్చిందో, కమిటీ నిర్ణయాలు చేసిందో, ఆ నిర్ణయాల ప్రకారంగానే ఈ దేశంలో ప్రతి పేదవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి 100 రోజుల పని కల్పించాలి అనే ఒక చట్టాన్ని, దాన్నే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తెలుగులో MGNREGS ఇంగ్లీష్లో, ఆ పథకాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజల 140 కోట్ల ప్రజలు ఉంటే ఈ దేశంలో దాదాపుగా మొత్తం అందరికి కూడా ఎవరు పని అడిగితే వాళ్ళకు పని ఇచ్చి పేద కూలను ఆదుకోవాలని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టిందంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అసలు గాంధీనే ఇవాళ పేరు తీసేసి, గాంధీని గాడ్సే రూపంలో చంపేసి, కనీసం వారి పేరును కూడా మహాత్మా అనే పేరు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు కూడా, ప్రపంచ దేశాలు, సామ్రాజ్యవాదులు కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తనటువంటి పరిస్థితి మహాత్మా గాంధీకి అంత చరిత్ర ఉన్నది. ఇంత పెద్ద దేశంలో స్వతంత్రం తీసుకొచ్చి అట్లాంటి వ్యక్తిని కనీసం చంపిందే కాకుండా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మళ్ళీ ఈ పథకం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ పేరుతో ఉండొద్దని చెప్పి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొన్న జరిగిన పిసిసి విస్తృత స్థాయి మీటింగ్ లో ఒక తీర్మానం చేయడం జరిగింది. దేశం మొత్తం మీద కూడా జనవరి 10 నుంచి దేశం మొత్తం కూడా ఆందోళన చేయాలి. అంతకుముందు ఈ బీజేపీ ప్రభుత్వం
నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసిందో, నల్ల రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందో, ఆ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ నుంచి మొదలైన ఉద్యమం ఇక్కడ కేరళ దాకా, తమిళనాడు దాకా వ్యాపిస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. పేద కూలీలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. కార్పొరేట్ శక్తులకు, అదాని అంబానీలకు కూలీలుగా మళ్ళీ వలసలు పోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఇక్కడ కూలి దొరకకపోతే హైదరాబాద్కో మహానగరాలకో పోయి ఒక కంపెనీల, ప్రైవేట్ కంపెనీల చేతిలో వాళ్ళు ఇచ్చే వేతనంతో బతికే పరిస్థితి వస్తుంది. వలసలు ఎక్కువ చేస్తుంది. ప్రధానంగా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం గ్రామీణ వ్యవస్థలో కూలి దొరకకుండా చేస్తే వాళ్ళందరూ పట్టణ ప్రాంతాలకు పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల కంపెనీలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. అందుకనే ఆ అదాని అంబానీలకు ఈ దేశాన్ని ఊడిగం చేసే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దీనికి ప్రజలందరూ కూడా, సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొని ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించి పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే మేము ఒక్కటే కోరుతున్న ప్రజలందరినీ కూడా, మీరు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ సిడబ్ల్యూసిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ విన్నవించి సంక్రాంతి పండుగ ఉన్నది కాబట్టి సంక్రాంతి తర్వాత 20వ తారీఖు నుంచి ప్రజా ఉద్యమాలు చేయాలని మాకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగానే ఇవాళ మొట్టమొదటిసారిగా పత్రికా ప్రకటన రిలీజ్ చేయాలి. ఈ మెసేజ్ గ్రామాలలో పోవాలి, గ్రామ సభలలో తీర్మానాలు చేయాలి, అనేక ఉద్యమాలు చేయాలి, నిరసన దీక్షలు చేయాలి, నిరాహార దీక్షలు చేయాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలని ఒక కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదటిసారి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పండుగ తర్వాత, సంక్రాంతి పండుగ తర్వాత 20వ తారీఖు నుంచి ఈ ఉద్యమాలలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని మన చట్టాన్ని ఈ చట్టం అనేక పోరాటాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, అంతకుముందు కమ్యూనిస్టులు కూడా దున్నేవాడికి భూమి కావాలని, పనిచేసే పనిచేసే వాళ్ళకు పని కల్పించాలని, ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 15 రోజుల్లో నేను ఈ కాలువ పని చేసుకుంటా అంటే 15 రోజుల్లో గ్రామ సెక్రటరీ మనకు పని కల్పించే ఒక ఉద్దేశం ఆ చట్టం. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎత్తేసే కార్యక్రమం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే యూపీఏ గవర్నమెంట్ లో ఈ చట్టం యొక్క ఉద్దేశము 100కు 100% ఈ ఎన్ఆర్ఈఎస్, ఈ ఉపాధి హామీ కూలి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. సూర్యాపేట పట్టణంలోని జయ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ జయ పాఠశాలలో విద్యార్థులు రంగురంగుల రంగవల్లులతో ముగ్గుల పోటీలు నిర్వహించి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ పోటీలలో దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని జయ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ జయ పాఠశాలలో విద్యార్థులు రంగురంగుల రంగవల్లికలతో ముగ్గుల పోటీలు నిర్వహించి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ పోటీలలో దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు పండుగ మహోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని పాటలతో, ఆటలతో, సంస్కృతి సాంప్రదాయాలతో కలిసి మెలగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నారు. ముగ్గులు వేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా బాగున్నాయి. పిల్లలు అక్కడ మీ ముగ్గులు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు దగ్గర ఉమెన్ చూపిస్తే, ఒక దగ్గర రైతు, ఒక దగ్గర అనేక రకాలుగా అనేక టీమ్స్. పొంగల్ స్టూడెంట్కి గ్రేట్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. పార్టిసిపేషన్ is very important. How better it is appearing in the secondary, but everyone is tried. చాలా బాగున్నాయి. అందరికీ కూడా స్కూల్ తరఫున అందరికీ కూడా థ్యాంక్స్. అందరూ కూడా సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకొని
స్టార్టింగ్ గర్ల్స్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జయ హై స్కూల్ 60 ఫీట్ బ్రాంచ్ పిల్లలు 6th నుంచి 10th వరకు పిల్లలు పాల్గొన్నారు. అమ్మాయిలు చాలా మంచి ముగ్గులు వేశారు, సాంప్రదాయబద్ధంగా వేశారు. పిల్లలు చాలా బాగుంది. ఇది పండగ వాతావరణం కలిపి ఇప్పుడే సంక్రాంతి మాకు గుర్తుకొస్తుంది. సంక్రాంతి పండుగ ఇప్పుడే తలపిస్తుంది మా స్కూల్లో. చాలా బాగా వేశారు. ఓకే. స్థానిక వాగ్దేవి హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, భోగి పండ్లు పోయడం, గంగిరెద్దుల ఆటలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చిన్నారులతో హరిదాసు వేషధారణ గావించడమే కాకుండా భోగి మంటలు, గొబ్బిళ్ళు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆట, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానిక వాగ్దేవి హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, భోగి పండ్లు పోయడం, గంగిరెద్దుల ఆటలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చిన్నారులతో హరిదాసు వేషధారణ గావించడమే కాకుండా భోగి మంటలు, గొబ్బిళ్ళు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆట, సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జాలా జ్యోతిబాబు, ప్రిన్సిపల్ నిడిగొండ గంగాధర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కలయిక అని, భవిష్యత్తు తరాల వారికి మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పండుగలు గుర్తుండేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడే నికాసైన వ్యక్తి కత్తి రవీందర్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకే కాకుండా మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలలో ఏ గ్రామం నుండైనా ప్రజలు వారి సమస్యల కొరకు చరవాణి ద్వారా సంప్రదించిన అందరికీ అందుబాటులోకి వచ్చి నేనున్నానంటూ వారి సమస్యలను తీర్చే వ్యక్తిగా కత్తి రవీందర్ రెడ్డి ముందుంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని బాణాసంచాలు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య, సర్పంచులు నేనావత్ చందు నాయక్, వంశీ, జంపాల లక్ష్మి, సైదులు, బాలు, మార్కెట్ డైరెక్టర్ పూల యాదగిరి, మాజీ సర్పంచ్ దామర యాదగిరి, మహిళా నాయకురాలు బిరుదోజు యాదమ్మ, వీరమల్ల సందీప్ గౌడ్, త్రివేణి సంఘం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, న్యాయవాదులు కోరే కిషన్, కోరే శ్రీను, కోరే శివ, గడ్డం శ్రీను, ఏదుల్లగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా వారధులు, పలు గ్రామాల సర్పంచులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మొదలు కావాలి మా వాళ్ళు చూస్తారు ఏం కావాలి హ్యాపీ బర్త్డే రవణ ఫోటో కవర్ సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో గల ఐరిస్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దడంతో స్కూల్ ప్రాంగణం మొత్తం రంగులమయంతో కలకలలాడింది. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో గల ఐరిస్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో
విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దడంతో స్కూల్ ప్రాంగణం మొత్తం రంగులమయంగా కలకలలాడింది. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ మన్నెం మురళీధర్ మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయ వేడుకలను పాఠశాలలో నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సృజనారెడ్డి, ఉపాధ్యాయులు జ్యోతి, భవానీ, రాధిక, అస్మా, ఉదయశ్రీ, వర్షిణి, మౌనిక, శ్రీనివాస్ తదితరులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. హెడ్లైన్స్ మరోసారి. కాంక్రీట్ మిల్లర్లను ఆర్డీఓలు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం చేపించేలా ఆదేశాలుంటాయి అన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి హెల్మెట్ అందిస్తానన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. 150 మంది పోలీసుల పరిరక్షణలో జాతీయ రహదారిపై నియంత్రణ చర్యలు చేపడుతున్నట్టు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్. ఎస్ఆర్ ఫ్రెండ్స్ స్కూల్లో ముగ్గులతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. మహమ్మద్ షర్ఫుద్దీన్ అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మోదిగాల రమేష్ గౌడ్. విద్యార్థుల సౌకర్యార్థం ఈఎల్వి ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీటి వసతి కల్పించిన చైర్మన్ ఈఎల్వి భాస్కర్. పని హక్కుపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలి. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చక్కిలం రాజేశ్వరరావు. సూర్యాపేటలోని జయ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. వాగ్దేవి స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఐరిస్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.